హాయ్ అండి. నమస్తే. ఇదైతే సండే రోజు నైట్ వీడియో అండి. సండే రోజు మేము మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ కలిసి షాపింగ్కి అయితే వెళ్ళామండి. షాపింగ్ అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు ఇలా చికెన్ తీసుకొని వచ్చాము. ఇక మా సిస్టర్ అయితే వంట తనే చేస్తారని తనే చికెన్ అయితే నీట్గా క్లీన్ చేసుకుంటుందండి. చికెన్ అయితే నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇలా గ్యాస్ అయితే ఆన్ చేసి పొయ్యి మీద అయితే కళాయిని పెట్టుకుంది. ఆ కళాయి వేడైన తర్వాత అయితే కొంచెం అందులో ఆయిల్ని యాడ్ చేసేసింది. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఆనియన్స్ని అయితే యాడ్ చేసింది. పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు ఇలా వేసాక ఒకసారి అయితే బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అది ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అడుగంటకోకుండా అయితే చూసుకోవాలి. పచ్చిమిర్చి ఉల్లిగడ్డ బాగా వేగిన తర్వాత అయితే ఇలా చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన చికెన్ అయితే మధ్యలో అడుగంటకోకుండా బాగా తిప్పుకోవాలండి. కలియబెట్టుకోవాలి. ఇలా చికెన్ని బాగా కలియబెట్టాలండి. చికెన్ కలియబెడుతూ ఉన్నప్పుడు వాటర్ అయితే బయటకు వస్తుంది. చికెన్లోని వాటర్ బయటకు వచ్చేటప్పుడు అయితే ఒక 2 స్పూన్ల పసుపు అయితే వేసుకోవాలి. ఇప్పుడే పసుపు వేసుకుంటే ఆ పసుపు అనేది చికెన్కి బాగా పడుతుంది. అలాగే 2 స్పూన్ల ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు కూడా యాడ్ అయిన తర్వాత ఒకసారి అయితే చికెన్ మొత్తాన్ని ఇలా గంటెతో తిప్పుకోవాలండి. చికెన్ గంటెతో తిప్పుకొని మూత అయితే పెట్టుకోవాలి. ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత అయితే మధ్య మధ్యలో చికెన్ని ఎలా కలుపుతూ ఉండాలండి. ఇలా చికెన్లోని వాటరు ఇనికిపోయేటప్పుడు అయితే ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి అయితే చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడైతే చికెన్ ఇలా ఉందండి. ఇక ఒకసారి కలుపుకొని ఇందులోకి అయితే 5 స్పూన్ల కారం, 3 స్పూన్ల ఉప్పు అయితే యాడ్ చేస్తున్నానండి. కారం వేసిన తర్వాత ఒకసారి అయితే ఇలా కలుపుకోవాలండి. కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కారం ఉప్పు వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నానండి. 5 నిమిషాల తర్వాత కూర అయితే ఇలా ఉడకటం స్టార్ట్ అయింది. కొంచెం ఉడికిన తర్వాత అయితే కొన్ని నీళ్ళు అయితే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే గ్రేవీ కోసం అనేసి కొన్ని వాటర్ని అయితే యాడ్ చేశాను. కూర వచ్చేసి ఇలా ఉడుకుతూ ఉంది అండి. కూర ఉడకటం వస్తుందండి. ఇలా ఉడకటం అయిపోవడానికి వచ్చినప్పుడు అయితే కొంచెం పక్కన కొత్తిమీర పుదీనాని అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. దాన్ని అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర పుదీనాని యాడ్ చేసి 5 నిమిషాలు అయిన తర్వాత ఇలా కొత్తిమీరని అయితే యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలండి. అలాగే 5 నిమిషాల తర్వాత గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని కూరనైతే పక్కన పెట్టేసుకోవాలండి. ఇక మా సిస్టర్ అయితే ఉల్లిగడ్డ నిమ్మకాయలు అయితే కోస్తుందండి. ఎందుకంటే నాన్ వెజ్లోకి అయితే వాళ్ళు కంపల్సరీగా ఉల్లిగడ్డ నిమ్మకాయలు అయితే ఖచ్చితంగా తింటారండి. అందుకోసమని అయితే ఆమె తను కట్ చేస్తుంది. ఉల్లిగడ్డ నిమ్మకాయ అయితే ఫైనల్గా ఇలా కట్ చేసి పక్కనైతే పెట్టేసిందండి. ఇక ఫైనల్గా అయితే వంట అయితే అయిందండి. నైట్ అయితే 9 అయింది టైం అయితే. ఇక తిందామనేసి అందరం కూర్చున్నామండి. అందరికైతే తనే వంట అయితే తనే వడ్డిస్తుంది. వంట తానే చేసింది, వడ్డించడం కూడా తనే చేస్తుందండి. ఇక ఫైనల్గా అయితే మేము తినటం స్టార్ట్ చేసేసాము. ఫైనల్గా అయితే సండే అయితే ఇలా చికెన్ కర్రీతో అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక ఈరోజు వీడియో అయితే ఇదండి. మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.